సో అసలు నితిన్ కామత్ ఎవరు? బెంగళూరులో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చినటువంటి ఒక వ్యక్తి. రాత్రిపూట కాల్ సెంటర్లో పనిచేస్తూ మార్నింగ్ టైంలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నేర్చుకుంటూ ఎక్స్పెరిమెంట్స్ చేసేవాడు. ఎన్నోసార్లు నష్టాలు, కస్టమర్ సపోర్ట్ కూడా సరిగ్గా ఉండేది కాదు. ఒకసారి 5 లక్షల వరకు లాస్ వచ్చిన రోజులు నితిన్ జీవితాన్ని తిరిగి ఆలోచించుకునేలాగా చేశాయి. అతని తమ్ముడు నిఖిల్ కామత్ పెద్దగా చదువుకోలేదు, కానీ స్టాక్ ట్రేడింగ్ మీద పూర్తిగా ఫోకస్ పెట్టాడు. అప్పట్లో ఫోన్లు చేసి ఆర్డర్స్ పెట్టేవాళ్ళు. కనీసం ఒక ఆర్డర్ వేసేందుకు 100 రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుండేది. ఈ ఇద్దరు ఒక ఆలోచనతో ముందరకు వచ్చారు. ట్రేడింగ్ని డిజిటలైజ్ చేయాలి, ఎఫోర్డబుల్గా అందరికీ అందుబాటులో ఉంచాలి. ఇక్కడే అసలు కొద మొదలైంది. కానీ వాళ్ళ దగ్గర ఫండింగ్ లేదు. అప్పటికే ఉన్న మనీతోటి ట్రై చేశారు. ఎస్టాబ్లిష్డ్ బ్రోకర్లు మార్కెట్ను ఛాలెంజ్ చేయాలి అంటే ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అవసరం. టెక్నికల్ నాలెడ్జ్ లేదు, హ్యూమన్ రిసోర్స్ లేదు, డెవలపర్లు లేక ఇనీషియల్గా వారు నెట్లో ఫ్రీలాన్సర్లను కాంటాక్ట్ చేశారు. కానీ అది సరైన రిజల్ట్ని అయితే ఇవ్వలేదు. చాలా మంది నమ్మకం చూపించలేదు. బ్రోకరేజ్ లేకుండా అసలు ఏం బిజినెస్ అని చాలా మంది విమర్శించారు. అయినా సరే వీరు మానలేదు. నితిన్ ట్రేడింగ్ అనుభవాన్ని, నిఖిల్ మార్కెట్ ఇన్ఫ్యూజన్ని కలిపి నెమ్మదిగా వాళ్ళ స్టైల్లో ఒక వేని క్రియేట్ చేసుకున్నారు. పెద్ద ఆవిష్కరణలు చిన్న అసంతృప్తుల నుంచే మొదలవుతాయి. చిన్న సమస్యలను గమనించండి, అది పెద్ద అవకాశంగా మారుతుంది. స్టార్టింగ్లో నో చెప్పిన వారే తర్వాత అవార్డులు ఇస్తారు. అప్పుడే మొదలైంది జిరోదా. అసలు జిరోదా అంటే ఏంటి అంటే ఎటువంటి అవరోధం లేనిది అని మీనింగ్.